తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కంటికట్ల రామకృష్ణ, సాయి ప్రసన్న దంపతులతో పాటు వారి పిల్లలు నాగసాయి, సుభాష్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయదాతలను శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య అమ్మవారి చీర, పసుపు కుంకుమలతో ఆలయ సత్కారాన్ని అందించారు. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, శరవణన్, బాలు, బల్లోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, వేలం గన్నమ్మ, గంగిరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ వాస్తవ్యులు రామకృష్ణ గారు
జీవితం గ్రీన్గా ఉంటుంది. ఇంతకుముందు ఎల్లో ఆ రంగులో ఉంటే ఇప్పుడు గ్రీన్గా ఉంటుంది. కోట పట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అమృతవల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు కందికట్ల రామకృష్ణ గారు, వారి శ్రీమతి సాయి ప్రసన్న గారు, వారి బాబు చిరంజీవి నాగసాయి సుభాష్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు చాలా చక్కగా ఈ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. కావున దాతలు ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి పుణ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈనాటి దాతలైనటువంటి విద్యానగర్ వాస్తవ్యులు రామకృష్ణ గారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌతభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టేదానికి కూడా పుణ్యం చేసుకోండి. దేనికైనా ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా మంది కాదు. ఇది ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలకి సద్వినియోగం చేస్తేనే అది సద్వినియోగం అవుతుంది. మనకు కూడా మనం సంతోషంగా ఉండాలంటే ఒక మంచి పని చేస్తేనే సంతోషం, లేకపోతే సంతోషం ఉండదు. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయూతనిచ్చి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా దాతలయ్యి ఎంతో ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని కోరుకుంటూ సాయిరాం. జై కోటమ్మ.